సో ఆంధ్ర ఎడిషన్లో భాగంగా ఈనాడు చూద్దాం ఒకసారి. ఈనాడులో ప్రధానంగా ఇందాక మనం ప్లాస్టిక్ కాలుష్యం గురించి చూసాము. ఇక దీంట్లో చూస్తే వరదల నివారణకు బహుముఖ వ్యూహం, విజయవాడలో డ్రైనేజ్ వ్యవస్థ సమూలన ప్రక్షాళన చేయాలి, ప్రకాశం బ్యారేజ్ ప్రవాహం సామర్థ్యం పెంచాలి, బుడమేరు ఆక్రమణలు తొలగించాలి, రాజధాని అమరావతి నిర్మాణంలోనే సమగ్ర నీటిపారుదల వ్యవస్థ నిర్మించాలని చెప్పి నిన్న ఏపీ ప్రభుత్వం భావిస్తుందంట. యాక్చువల్గా ప్రకాశం బ్యారేజ్కి ఇప్పటివరకు హైయెస్ట్గా 2009లో దాని అసలు ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యమే 11.9 లక్షల క్యూసెక్కుల వాటర్. కానీ 2009లో మనం చూసుకుంటే హైయెస్ట్గా 10.94 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈసారి ఈ నెల 2న చూస్తే మాత్రం రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చింది. దాని మ్యాక్సిమం కెపాసిటీ 11.9 లక్షల క్యూసెక్కులు. ఒకవేళ 11.43 లక్షల క్యూసెక్లు వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ అదే 12 లక్షలు దాటి ఉంటే మనం ఊహించిన విపత్తు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుండేది. నిజంగా దేవుడి దయ వల్ల అది జరగలేదు, మంచి అనుకుందాము. ఇక మరో వార్త, జాతీయ రహదారులు ఇక రై చిన్న సమస్యలు పరిష్కరించక వదిలేసిన గత పాలకులు, 30 ప్రాజెక్టులో జాప్యం, వాటిని పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ, 4 అధికారులతో కమిటీకి ఏర్పాటుకు ఆదేశాలు. ఇక వంట నూనె ధరలు భారీగా పెరగబోతున్నాయంట. లీటర్పై 20 వరకు పెరుగుదల, పామాయిల్ లీటర్ 115, సన్ఫ్లవర్ 130, దిగుమతి సుంకం పెంచుతూ కేంద్ర ప్రకటనతో ధరలు పైకి. ముందుగానే ఆయిల్స్ అవి కొనుక్కొచ్చుకొని పెట్టుకోండి. ఇక ఈ మొబైల్స్ గురించి మనం చూసాం ఇందాక, గేమింగ్కి బానిస అవుతున్నారని. ఇక విజయవాడ నుంచి నేరుగా దుబాయ్ సింగపూర్ ఫ్లైట్లు అంట. ఎందుకు సార్ దుబాయ్ నుంచి మాకు ఫ్లైట్లు ఇక్కడికి? ముందు రోడ్లు వాటి సంగతి కొంచెం చూస్తే బాగుంటుంది కదా. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో రాస్తారు, ఖర్చు చేశారు, తాళాలు వేశారు, నాడు నేడు పనులు చేశాక 73 స్కూళ్ళు మూత, జగన్ ప్రభుత్వ అడ్డగోలు చర్యలతో విచిత్ర పరిస్థితి, ఆ స్కూళ్లపై 5 కోట్లకు పైగా ఖర్చు, ఆ తర్వాత తరగతులు విలీనం, ఫలితంగా మిగిలిన పిల్లలు వెళ్ళిపోయిన వైనం, బడుల మూతతో శిథిలావస్థలోకి. చాలా బాగుంది ఈ స్కూల్ చూడండి. దాదాపు ఈ ఫేజ్ 1 నాడు నేడు పథకం ఫేజ్ 1లో ఇది అభివృద్ధి చేస్తానికి 10.41 లక్షలు ఖర్చు చేశారంట. తర్వాత ఈ పాఠశాలలో 3rd, 4th, 5th క్లాసులు కలిపేయటం వల్ల పాఠశాల ఇప్పుడు 3 నెలల నుంచి దాదాపు మూతపడే పరిస్థితి ఉందంట. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, చాలా బాగుంది, మంచి చేశారు. కానీ దీనిపైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేలాగా స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని లక్షలు, దాదాపు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన స్కూల్స్ని మళ్ళీ పునరుద్ధరణిస్తే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నాయి ఈ స్కూల్స్ ఫెసిలిటీస్ చూడండి. ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న వాటిని మళ్ళీ మీరు పునరుద్ధరిస్తే చాలా మంచిది జరుగుతుంది. ఇక ఆపరేషన్ బుడమూరు, వరదకు శాశ్వత విరుగుడు దిశగా అడుగులు, అటు ఆక్రమణల తొలగింపు, ఇటు గట్ల బలోపేతం, ఈ దిశగా మొదలున్న బుడమేరు విస్తరణ పనులు, డిపిఆర్ను రూపొందించిన సీఎం చంద్రబాబుకు ఆదేశాలు, గండ్లు పడించోట రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిర్ణయం, ఇప్పటికే గండ్లు పూడ్చివేత, గడ్లు ఎత్తుపెంచిన సర్కార్, ఇప్పుడు ఇక మరిన్ని దిద్దుబాటు రంగం సిద్ధం, జలవనరుల శాఖకు ఆదేశాలు. 37,000 క్యూసెక్కుల వరద వచ్చినా బుడమేరుకి ఏం కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదేదో గత ప్రభుత్వం చేసుంటే ఇప్పుడు బుడమేరు పరివాహక ప్రాంతానికి అంత విషాదపరమైన పరిస్థితి వచ్చేది కాదు. కొన్ని లక్షలు, 100 బైకులు కొట్టుకుపోయిన పరిస్థితి ఉందంట అక్కడ. ఇక ప్రతిమా ఇన్ఫ్రాకు 18.7 కోట్ల జరిమానా, గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ, అనకాపల్లి జిల్లా గబ్బడ డిపోలో ప్రతిమా ఇన్ఫ్రా నిల్వ చేసిన ఇసుక అనుమతి లేకుండానే రాజమండ్రి రిచ్లో తవ్వకాలు, అనకాపల్లిలోని గబ్బడ డిపోకు తరలింపు, నిల్వ, స్పీకర్ చొరవతో కదిలిన మైనింగ్ శాఖ. ఇక ఇసుక దీని గురించి అవినీతి దందాకు ఆయనే దాదా, అనంతంగా సాగిన గనుల వెంకటరెడ్డి అక్రమాలు, ఆ శాఖను సొంత రాజ్యంగా మలుచుకున్నారు, ఖజానాకు టోకరా ఇచ్చి కంపెనీలకు మేలు, ప్రైవేట్ సంస్థ ప్రతినిధి అన్నట్టు ప్రవర్తన, ఇసుక కాంట్రాక్ట్లో 2,566.82 కోట్ల అవినీతి, ఏసీబీ విచారణలో సంచలన విషయాలని చెప్పి రాశారు. ఇక చూడండి, పోలీస్ విచారణకు హాజరైన ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, అవినాష్, వీళ్ళు ఏమంటారంటే తెలియదు, సంబంధం లేదు, గుర్తు లేదు. పోలీస్ విచారణలో వైసీపీ నేతల సమాధానాలు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, రఘురాంతో పాటు జోగి రమేష్, దేవినేని అవినాష్ హాజరు, దర్యాప్తు అధికారికి పాస్పోర్ట్లు అప్పగింత, రాత్రి వరకు కొనసాగిన విచారణ. తెలియదు, సంబంధం లేదు, గుర్తు లేదని చెప్తున్నారంటే ఏమడిగినా బాగా చెప్తున్నారు కదా. ఇక తెలుగు ప్రభ చూద్దాం. తెలుగు ప్రభలో బ్యానర్ ఐటమ్గా వైసీపీలో వైనాట్ ఆల్అవుట్,
ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న నేతలు మారని జగన్ వ్యవహార శైలితో బై బై అంటున్నారు. ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీల రాజీనామా, తాజాగా జనసేన వైపు ఆప్తుడు బంధువైన బాలినేని చూపు రాబోయే రోజుల్లో బలహీనపడుతుందా లేక నిలబడుతుందా అనేది క్వశ్చన్ మార్క్గా రాశారు వీళ్ళు. దాదాపుగా నిజంగానే ఏపీలో వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారుతూనే ఉంది. మెల్లమెల్లగా ఒక్కొక్కరు పార్టీ మారిపోతున్నారు. పైగా జగన్కి అత్యంత ఆప్తులు మిత్రులు అనుకున్న వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోవటమే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. మరి దీని పరిస్థితి ఏంటి, దీన్ని ఆయన ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి. ఇక జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు. నేతలంటే చంద్రబాబు, పవన్. ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ చేపడతాం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. ఇక ఈ ప్రధాన వార్త చూడండి. రహదారుల పనులకు 476 కోట్లు, రోడ్ల మరమ్మతులకు 186 కోట్లు, గుంతలు పూడ్చింది 290 కోట్లు, సేతు బంధన్ ప్రాజెక్టు సేకరణకు 42 కోట్లు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభం. నిజంగా ఏపీ వాళ్ళు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు మారినా ఇంకా అవే రోడ్లు అత్యంత దారుణమైన దౌర్భాగ్యంగా ఉన్నాయి అక్కడ రోడ్లు. ప్రభుత్వాలు మారి దాదాపు 3-4 నెలలు అవుతుంది. సరే ఇప్పుడు అంటే వరద హడావిడిలో ఉన్నారు. ఈ హడావిడి అయిపోయిన తర్వాతైనా కొంచెం రోడ్లను పట్టించుకోమని మా విజ్ఞప్తి. ఇక సాక్షి చూద్దాం. సాక్షిలో వీళ్ళు రాశారు, సిబిఎస్ఈకి మంగళం, పేదల విద్యలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు, తాజాగా ఈ పరీక్ష రద్దు చేస్తున్న నిర్ణయం. ఇప్పటికే ఐబీ టోఫెల్ వెనకెక్కించిన కూటమి సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో తిరోగమనంలో పాఠశాల విద్య. ఫలితంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటుకు వలస. విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్. గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లు మూతపడే పరిస్థితి తీసుకున్న ప్రభుత్వం. మాజీ సీఎం జగన్పై కోపాన్ని పేద పిల్లలపై చూపుతున్న సర్కార్. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు మేలు చేసేలా ప్రభుత్వ చర్యలు. ఇందులో భాగంగానే ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, బకాయిల కేసరు, అమ్మకు వందనం ఊసేలేదు అని వీళ్ళు రాశారు. ఇక ఇదిగో చూడండి. మానని గాయం తీరని నష్టం, బుడమేరు వరదకు సర్వం పోయి గుల్లైపోయిన కుటుంబాలు, 15 రోజులైనా మారని వరద బాధితుల బతుకులు. ప్రచార ఆర్భాటమే తప్ప పైసా సాయం చేయని ప్రభుత్వ యంత్రాంగం మాయం. ఇళ్లను కడుతామన్న ఫైర్ ఇంజన్లు అదృశ్యమంట. బాధితుల ఇళ్లలో బురద తొలగించుకున్న వైనం. బురద తొలగించడానికి ఇంటికి 10,000 పై ఖర్చు. పాడైపోయిన విలువైన సామాగ్రితో నిండిన వీధులు, డాబాలపైనే బతికిడిస్తున్న బాధితులు, పేర్కొన్న చెత్త మురుగుతో ప్రబలుతున్న వ్యాధులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది బతికించారని వెల్లడి. ఎమ్మెల్యేలు ఏమైపోయారంటూ ఆగ్రహం అని చెప్పి సాక్షిలో ఒక వార్త వచ్చింది. పిహెచ్సిలో నిలిచిన సేవలు, ఇన్ సర్వీస్ కోతకు నిరసనగా డాక్టర్ల సమ్మె. చర్చకు పిలిచి ప్రభుత్వం అవమానించిందని ఆగ్రహం. డిమాండ్ల పరిష్కారానికి 24 గంటల గడువిచ్చిన వైద్యుల సంఘం. రేపు చలో విజయవాడ నిర్వహిస్తామని ప్రకటన. తెల్ల కోట్లు, ఏపీలో ఎంబీబీఎస్ సీట్లు దొరక్క నీట్ ర్యాంకుల నిర్వేదం. మెడికల్ కాలేజీలు నెలకొల్పి సీట్లు పెంచకపోగా వచ్చిన సీట్లు వద్దంటారా? కోచింగ్ లక్షలు వెచ్చించిన విద్యార్థుల ఆశల గల్లంతు. నీట్ స్కోర్ 500 దాటినా రిజర్వేషన్ వర్గాలకు కన్వీనర్ కోటాలో నిరాశనే. సర్కార్ P4 నిర్ణయంతో 2 ఏళ్లలో కోల్పోతున్న 1750 వైద్య సీట్లు. గనుల శాఖలో బదిలీల వేలమంట. విజయవాడలోని హోటల్లో ఆశాబాహులతో మంత్రి బంధువుల బేరసారాలు. ఎవరు ఎక్కువ ఇస్తారంటే వారికే డీడీ, ఏడీ ఇతర పోస్టులు. గనులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై విపరీతమైన డిమాండ్ అని చెప్పి వీళ్ళు రాశారు. సో ఇట్లాంటి వాటిపైన ఇన్వెస్టిగేషన్ బాగా చేశారు, కానీ అవి ప్రూఫ్స్తో బయటపెట్టుంటే బాగుండేది కదా సాక్ష్యాన్ని మేము కోరుకుంటున్నాము. సో ఏపీలో ప్రధానంగా చూస్తే ఇంకా వరద గురించే డిస్కషన్ నడుస్తుంది. వరద సాయం గురించి. సరే వరద వచ్చింది, తగ్గిపోయింది, అయిపోయిన తర్వాత కాకుండా మరోసారి వరద రాకుండా ఏం చేయాలి, వరద రాకుండా ఒకవేళ అంత వరద వచ్చినా దాని ప్రభావం, దాని నష్టం ఎక్కువ లేకుండా ఏం చేయాలనే దానిపైన ఏపీ ప్రభుత్వం ఈసారి సీరియస్గానే కాన్సన్ట్రేషన్ చేసినట్టు మనకు కనపడుతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో విపరీతంగా అస్తవ్యస్తమైపోయిన రోడ్ల పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా చర్యలు ప్రారంభించడం మనకు కనపడుతుంది. ఇది ఏపీలోని ప్రధాన అంశాలు. దయచేసి మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్కి ఒక చిన్న కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేసుకోండి. మరిన్ని వార్తలతో రేపు మళ్ళీ మేము కలుస్తాం. మార్నింగ్ 8 AM డైలీ మా బులెటిన్ ఉంటుంది. మీరు మీ దగ్గర జరుగుతున్న ఏమైనా సమస్యలు చెప్పాలనుకున్నా, మీ ప్రాంతంలో ఏమైనా అన్యాయాలు జరుగుతున్నా, ఎవరైనా అధికారులు మిమ్మల్ని లంచం కోసం వేధిస్తున్నా మా వాట్సాప్కి ఆ వీడియోస్ రూపంలో పంపండి, మెసేజ్ రూపంలో పంపినా మేము స్పందిస్తాం. ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటాం. వాటిని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఒక చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.